అక్క, మీరు కళ్ళు తెరిచారా? ఒక్క నిమిషం ఉండండి. అమ్మా, నాన్న, అమ్మా త్వరగా రా, అక్క కళ్ళు తెరిచింది. అక్క, మీరు ఎలా ఉన్నారు? బాగా నొప్పిగా ఉందా అక్క? నువ్వెవరు? నేనే మీ చెల్లెలు లాంచి. ఏంటి చెల్లెలివా? నాకు చెల్లంటూ ఎవరు లేరు. అమ్మా చూడండమ్మా, అక్క ఏమంటుందో చూడు. పర్వాలేదు, ఒకవేళ దెబ్బ తగిలిందిగా, అందుకని షాక్ నుంచి బయటికి రాలేదేమో. చూడమ్మా, పక్క దేశం మనుషులు మన దేశం వాళ్ళని దాడి చేస్తున్నారు. ఇంకా ఆ సమస్య ఏంటో పూర్తి కాలేదు. బయట మగవాళ్ళందరూ వాళ్ళ ప్రాణాల్ని తాకట్టు పెట్టి మన్ని కాపాడుతున్నారు. ఎవరిని వదిలిపెట్టద్దు, అందరినీ చంపేయండి. ఒక్కరు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. ఒక్కరిని వదిలిపెట్టద్దు. పక్కన దేశమా? చంపేయండి. దాడులా? ఏంటిదంతా? నాకేం అర్థం కావట్లేదు. కానీ మీరెవరు? నేను ఎవన్నా? నీ తల్లి కూడా నీకెవరో తెలియటం లేదా? అమ్మా, మీరెవరు నాకు అమ్మగా ఉంటారు? నేను మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను. నీకేమైంది రాజేశ్వరి? నీకేమైంది? రాజేశ్వరియా? రాజేశ్వరి అంటే ఎవరు? నేను పూర్వి. నేను రాజేశ్వరిని కాదు. అమ్మా, అక్క తలకాయకి బాగా దెబ్బ తగిలింది లాగుంది. అందుకే అన్ని విషయాలు మర్చిపోయింది కూడా. అరే, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? ఇది ఈ పెయింటింగ్? అవును, పోయిన సంవత్సరమే మనం కొన్నాం. నీ గుర్తుందా? జూన్ 1940. ఈ పాత క్యాలెండర్ ఎలా వచ్చింది? పాతదా? అవును, ఇప్పుడు 2017 జరుగుతుంది. ఈ 64 సంవత్సరాల క్యాలెండర్ ఇక్కడెలాగా? ఒకవేళ నీ తలకి బాగా దెబ్బ తగిలింది అనుకుంటా. సరే సరే రా, నువ్వు ప్రశాంతంగా ఏమంటున్నారు? నువ్వు వెళ్ళి పాలు తీసు. అరే, నేను చెప్పేది ఎందుకు వినట్లేదు? కూర్చో. అరే, నన్ను వదలండి. అరే, నేను చెప్పేది వినండి. అరే, ప్రశాంతంగా పడుకోండి. అక్క, పడుకోండి. నువ్వు రామా, యువరాణి రాజేశ్వరి ప్రశాంతంగా పడుకోనివ్వు. హలో 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 ఏసీపీ సార్. నేను జన, మీరెవరు? జలాలా? ఏసీపీ సార్, నేను పూర్విని మాట్లాడుతున్నా. పూర్వి? హలో హలో ఏసీపీ సార్. ఏంటి ఏసీపీ అది ఇది అంటున్నారు? ఎవరా ఏసీపీ? ఎవరైనా నాకు సహాయం చేయండి. ఏమైంది? నాకు సహాయం చేయండి. ఏడవద్దు. పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. కూర్చోండి. కూర్చోండి, వెళ్ళి నీళ్ళు తీసుకురండి. నీళ్లు తాగు. కాస్త ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు చెప్పండి, ఏం జరిగింది? సార్, నా భర్త, అతన్ని కాపాడండి ప్లీజ్.
ఆయన ఎలాగోలా కాపాడండి. సరే, మీ భర్తకు అసలు ఏమైంది? గత కొన్ని సంవత్సరాలుగా అతనికి బిజినెస్ లో లాస్ వచ్చింది. అందుకని ఆయన తిలోత్తమాని కలవడానికి వెళ్ళారు. తిలోత్తమానా? ఎవరా తిలోత్తమా? ఏంటి, మీకు తిలోత్తమ తెలీదా? ఆవిడ భయంకరమైన మంత్రసాని. ఆ మనుషులందరినీ గత జన్మాలకి పంపిస్తుంది. పోయిన జన్మ? అవును సార్. నా భర్త ఆకాష్ స్నేహితులు ఏమన్నారంటే, బిజినెస్ లో అసలు లాస్ ఎందుకు వస్తుందంటే దానికి కారణం పోయిన జన్మలో మీరు పాపం చేశారని అన్నారు. తర్వాత పాపాలకి పరిష్కారం కావాలన్నారు. ఒక్కొక్కరు మనిషి జీవితంలో ఆ సందర్భం తప్పకుండా వస్తుంది. అప్పుడు వాళ్ళు వాళ్ళ పూర్వకాలానికి వెళ్లాల్సి వస్తుంది. అది ఎలా అంటే, పిండిని మనం సరిగ్గా కలపకపోతే మనకి రొట్టె అనేది మంచిగానే రాదు. అలాగే మనుషులు వాళ్ళు పూర్వజన్మలో చేసిన పాపాలని సరి చేసేంత వరకు వాళ్ళు అంతవరకు ఈ జన్మలో ప్రశాంతంగా ఉండటానికి సాధ్యం కాదు. నిజంగా సాధ్యం అవ్వదు. కానీ ఈ సాధ్యం కాని విషయాన్ని సాధ్యం చేయడానికి ఈ తిలోత్తమ మీ ముందు నుంచుంది. కానీ ఇంకా మనుషులకి వాళ్ళ పూర్వజన్మ పాపాలను తెలుసుకోవడానికి ఈ జన్మని మార్చుకోవడానికి అవకాశం వచ్చింది. తన పేరే ఆకాష్. రండి ఆకాష్, స్టేజ్ పైకి రండి. చెప్పండి ఆకాష్, ఈ జన్మలో మీ కష్టాలేంటి? నేను చెప్పినట్టుగా నా బిజినెస్ సక్రమంగా జరగడం లేదు. నేను ఎందులో డబ్బులు పెట్టినా నష్టం వస్తోంది. అంతెందుకు, స్నేహితులు కూడా మోసం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే నేను ఇల్లు వాకిలు కూడా అమ్ముకోవాల్సి ఉంటుంది. లేదు లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ తిలోత్తమ ఉన్నప్పుడు మీరు దాని గురించి బాధపడద్దు. మీరు సరైన చోటుకే వచ్చారు. అదృష్టం ఉన్న వాళ్ళకి ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. వెళ్ళండి, మీ పూర్వజన్మకి వెళ్ళి మీ పాపాలని నయం చేసుకుని రండి. తర్వాత చూడండి, గెలుపు మీ కాళ్ళ దగ్గరే ఉంటుంది. సరేనండి, నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. సరే, మీరు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోండి. ఆకాష్, 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 నా భర్త ఎక్కడ? నా భర్త ఏమయ్యారు? ఆయన పూర్వజన్మకి వెళ్ళిపోయారు. పూర్వజన్మమా? ఎప్పుడొస్తారు? సరిగ్గా 24 గంటల తర్వాత.
మనుషులకి ఏమీ తెలీదు వాళ్ళు పూర్వజన్మలో ఎలాంటి పాపాలు చేశారు అనేది. దొంగతనం, చంపడం. ఒక మనిషి తన లోపలున్న మనిషిని చూసేంత వరకు వాళ్ళు ఎలాగా వాళ్ళ పూర్వజన్మ పాపాల్ని తెలుసుకోగలరు? ఎప్పటి వరకు ఒక మనిషి తన పూర్వజన్మ పాపాల్ని తెలుసుకోకుండా ఉంటున్నాడో అప్పుడు అది తను ఎలా సరిచేసుకోగలడు? ఇలాంటి పిచ్చి వాగుడు మానేసి ముందు నా భర్త ఎక్కడున్నారో చెప్పండి. ఆయన ఎక్కడున్నారో చెప్పండి. నీ భర్త రావడానికి కాస్త టైం పడుతుంది. అతను తన పాపానికి పరిహారం చేస్తున్నాడు. ఇంకెంతసేపు? అది నాకు తెలీదు, కానీ త్వరలోనే అతను వస్తాడు. మీరు ప్రశాంతంగా ఉండండి. ఆ రోజు ఆవిడ 24 గంటలు మాత్రమే అని చెప్పింది. కానీ ఇప్పుడు సరిగ్గా 48 గంటలు అయ్యాయి. కానీ ఆయన ఇంకా ఏం చేస్తున్నారో తెలియటం లేదు. ప్లీజ్ దయచేసి నాకు హెల్ప్ చేయండి. బాధపడకమ్మా, మీ భర్తని మేము ఖచ్చితంగా కనిపెట్టిస్తాం. సరే, ఒక విషయం చెప్పు. తిలోత్తమ నీ భర్త దగ్గర నుంచి ఆయన పూర్వజన్మ పాపాన్ని పోగొట్టడానికి ఏదైనా డబ్బు తీసుకుందా? అవును సార్, నా భర్త దగ్గర తను 10 lakhs డబ్బు తీసుకుంది. వారే వా! పూర్వజన్మ పాపాన్ని పోగొట్టడానికి 10 లక్షల రూపాయల 10 లక్షల రూపాయలు. సరే, ఈ తిలోత్తమ చాలా మోసగత్తనుకుంటా. ఖచ్చితంగా శ్రేయా. ఇప్పుడు ఈ తిలోత్తమాని మనం కలిసి తీరాల్సిందే. పదండి, దీని ద్వారా మనము మన పాపాలని కడుక్కుందాం. కానీ మీరు చూస్తే మంచి ఆయనలా అనిపిస్తున్నారు, కానీ మిమ్మల్ని చూస్తే తెలియట్లేదు. పూర్వజన్మలో మీరు పాపాలు చేసినట్టు అనిపించట్లేదు. ఏసీపీ సార్, ఈ జన్మలో మీకు ఏదైనా సమస్య ఉందా? లేదండి. ఇంకా భార్య, పిల్లలు? ఖచ్చితంగా లేదు. అయితే మీరు పూర్వజన్మలోకి వెళ్ళి ఏం చేసుకుంటారు? ఇదంతా పాపం చేసే వాళ్ళకి. అప్పుడే వీళ్ళ కర్మ చక్రం సరైన దిశలో చెప్పగలం. చాలా గొప్పగా ఉంది తిలోత్తమ గారు. ఈవిడ భర్త ఎక్కడున్నారో మర్యాదగా చెప్పండి. సరే, ఇలా అంతా అడిగితే చెప్పదు. నాకు 2 నిమిషాలు ఇవ్వండి, నేను మొత్తం చెప్పిస్తాను. ఆపండి. నీ కోపాన్ని చూస్తుంటే నిప్పు కనిపించట్లేదు, పాపంగా ఉంది. నాపైన నిందలేస్తే ఏమవుతుంది? తలరాత మారితే ఆకాష్ వస్తాడు. మరి ఆ విధి ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు? ఎప్పుడు ఆకాష్ పాపాలు తీరుతాయో అప్పుడే. చూడండి మేడం, నా ఓపిక నశించింది. మర్యాదగా నిజం చెప్పండి. చూడండి, దయచేసి మేడంని అనుమానించకండి. ఇదేం మొదటిసారిగా మేడం పూర్వజన్మానికి పంపటం లేదు. ఇంతకు ముందు చాలా మందిని చాలా సార్లు పంపి వాళ్ళని తిరిగి పూర్వజన్మం నుంచి తిరిగి తీసుకొచ్చారు కూడా. అలాగా? అయితే వాళ్ళ ఫోన్ నెంబర్సు, అడ్రస్ మాకు ఇవ్వండి. అదే పూర్వజన్మకెళ్ళి తిరిగి వచ్చారే వాళ్ళవి. తప్పకుండా. జాన్వి, వెళ్ళి వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ పేర్లు ఇవ్వు. మన శక్తి పైన నమ్మకం ఉంచారు కదా వాళ్ళని. మిమ్మల్ని చూస్తే ఎలా ఉన్నారంటే మీ మనసు లోపల ఏదో కంగారున్నట్టుంది. ఇలా చూడండి, ఎంత తుఫాన్ని మీ మనసులో పెట్టుకున్నారంటే తర్వాత జీవితం కష్టంగా ఉంటుంది. నాకేమనిపిస్తుందంటే అదేంటంటే మీ పాత జన్మలో ఏదో అప్పుంది. పోయిన జన్మకి వెళ్ళాలని మీరిష్టపడుతున్నారా? పోయిన జన్మలోనే కాదు, ఈ జన్మలో కూడా చేసిన పాపాలు చాలా ఉన్నాయి. నీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ సమాజాన్ని ఖచ్చితంగా కాపాడాలి. ఒక్క విషయం మాత్రం దయచేసి గుర్తుపెట్టుకో. ఇంకో 24 గంటలు ఆకాశ్ తిరిగి రాలేదంటే నిన్ను ఇంకా నీ బాలని ఉతికి అరేస్తాను. అర్థమైందా? ఇదిగోండి. మోహన్ ప్యారే. నెక్స్ట్ టైం ఇంకా టైం తీసుకున్నావంటే పరిస్థితి ఇలా ఉండదు, చూసుకుంటా. లోపలేదో గొడవ జరుగుతున్నట్టుంది. మోహన్ ప్యారే, మోహన్ గారు.
మీరు ప్యారే సార్, మేము సిఐడి వాళ్ళం. ఇంత చిన్న విషయానికి సిఐడిని పిలుస్తారా? నేనేం పిలవలేదు, అది నీ మీద ఒట్టు. చూడు, నా మీద ప్రామిస్ చేయొద్దు. ఒక్క నిమిషం. ఆయన చెప్పింది నిజమే. ఆయన మమ్మల్ని పిలవలేదు. అవునా? అయితే మీరెందుకు వచ్చారు? సిఐడికి ఇక్కడ ఏం పని? మేము తిలోతమ ఇంట్లో నుంచి వస్తున్నాం. ఆవిడే మాకు చెప్పారు, మోహన్ గారు మీరు పూర్వజన్మానికి వెళ్ళారంట. ఈ విషయం నిజమా? అవును, వెళ్ళాను, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఒక్క నిమిషం. పూర్వజన్మానికి వెళ్ళారు, అక్కడేం జరిగింది? నేను కళ్ళు తెలిసినప్పుడు అరే కాంచబాయ్ కళ్ళు తెరిచాడు. కాంచబాయ్ కళ్ళు తెరిచాడు. కాంచబాయ్ కళ్ళు తెరిచాడు. సలాం అలైకుం కాంచబాయ్. సలాం అన్నా, సలాం. లేవండి లేవండి కాంచబాయ్, సలాం అలైకుం. అన్నా సూపర్ అన్నా, లేవండి. అది సలాం అలైకుం బాయ్. నమస్తే. సలాం అలైకుం కాంచబాయ్, సలాం అలైకుం. లేవండి. సలాం. ఇదిగోనా, లే పైకి లే. బాగున్నావన్నా? ఎన్నాళ్ళైందా సలాం అలైకుం. నిన్ను చూసి. ఎక్కడ నమస్తే. బాయ్, సలాం అలైకుం. బాగున్నావనా? ఇదిగోనా, ఉంచనా? తీసుకురా. వీళ్ళంతా ఎందుకు నన్ను కాంచబాయ్ అని పిలుస్తున్నారు? నమస్తేనా? ఇవ్వు నా పేరు మోగన్ ప్యారే కదా. సలాం అలైకుం. వీళ్ళందరూ ఎందుకు నాకు డబ్బులు కూడా ఇస్తున్నారు? నన్నెందుకు వీళ్ళు ఒక దాదాలాగా చూస్తున్నారు అర్థం కావట్లేదే. ఏం జరుగుతుంది? ఏంటి కాంచాబాయ్, ఆరోగ్యం ఎలా ఉంది? అన్నా అన్నా అన్నా, నేను కాదన్నా. ఇలా చూడు కాంచాబాయ్, ఇకపై నీ రౌడీయిజం ఇక్కడ చెల్లదు. నువ్వు హద్దు దాటి వెళ్ళిపోతున్నావు. అన్నా అన్నా అన్నా, ఆగండి, నేను ఎటువంటి తప్పు చేయలేదు. అన్నా వద్దు. ఇలాంటి తలరత అసలు ఎవరికైనా ఉంటుందా? మీరే చెప్పండి. ఇక్కడ దెబ్బలు తింటున్నాను, పోయిన జన్మలో దెబ్బలు తింటున్నాను. ఏంటండి, నేను ప్రేమగా కొడితే ఏదో సమస్యలా మాట్లాడుతున్నారు? మోహన్ గారు, మాకొక్క విషయం చెప్పండి. మీరు దెబ్బతిన్న తర్వాత ఇక్కడికి ఎలా తిరిగి వచ్చారు? ఆ టెంట్లోంచే, అక్కడి నుంచే నన్ను పూర్వజన్మకి పంపించారు కిలోత్తమ్మ గారు. అదంతా సరే, ఈ తిలోతమ మీ దగ్గర నుంచి దానికోసం డబ్బులు తీసుకున్నారా? అవును, మొత్తం 10 లక్షలు ఈయన పాపం పోవడానికి. కానీ ఎలాంటి ఉపయోగం లేదు. అంటే వీళ్ళు నిజంగానే పూర్వజన్మానికి వెళ్ళారా? ఈసారి నేను వెళ్ళాలనుకుంటున్నా నా పూర్వజన్మకి. నా పూర్వజన్మ ప్రేమికురాలు ఆష్మా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. లేదు, నేను వెళ్ళాలనుకుంటున్నాను. లేదు లేదు లేదు, నాకు అస్సలు టైం లేదు. నా ప్రియురాలు నిన్ను వస్తానని కాచుకుని ఉంది. నిన్న కరెక్ట్ అయిన టైంకి అక్కడికి వెళ్ళి చేరకపోతే తను శాశ్వతంగా నా నుంచి విడిపోతుంది. నేను వెళ్ళడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది ఒక జీవితానికి ప్రాణానికి సవాల్. లేదు లేదు, ముందు నన్ను పంపించండి. ఇక్కడ మీరు పోటీ పడాల్సిన అవసరం లేదు. తిలోత్తమ మీ ఇద్దరిని పాత జన్మకి తీసుకువెళ్తుంది. కానీ అందరూ అంటారు కదా, లేడీస్ ఫస్ట్ అని. ఇలా చూడండి, 3 రోజుల తర్వాత మళ్ళీ మన సభ ఉంటుంది. మీరు అప్పుడు రండి, చూసుకుందాం. ఇప్పుడు మనం ఈ అమ్మాయిని పంపిద్దాం. పాపా, నీ పేరేంటి? సాక్షి. సాక్షి, రా, స్టేజ్ పైకి రా. చూడమ్మా, చూసి జాగ్రత్త. సరే నాన్నా. సార్, చెప్పు ఫ్రెడీ. పూర్వి స్టేజ్ దగ్గరికి వెళ్తుంది సార్. స్టేజ్కి వెళ్తుందా? ఇప్పుడు చూద్దాం ఈ తిలోత్తమ పూర్విని ఎక్కడికి పంపిస్తుందని. గమనించు. దయా, ఎస్ సార్. మీరందరూ రెడీయే కదా? పూర్వి స్టేజ్కి వెళ్తుంది. పది లక్షలు మీ దగ్గరికి వచ్చేస్తాయి. వెళ్ళమ్మా, వెళ్ళి ఆ చైర్లో కూర్చో.
సార్ లోపల కూర్చుంది. పూర్వి ఎప్పుడైనా పూర్వజన్మానికి వెళ్తుంది సార్. మేము రెడీగానే ఉన్నాం ఫ్రెడీ, అందరూ రెడీగానే ఉన్నాం. దయా సిద్ధంగా ఉండండి. సార్. ఓకే. సార్ ఏమైంది? పూర్వి మాయమైంది. వాట్? పూర్వి మాయమైపోయిందా? ఈ డోర్ వైపు నుంచి ఎవరు బయటికి రాలేదు. సార్ లోపల నుంచి ఎవరు బయటికి రాలేదు. నేను తలుపు దగ్గర ఉన్నాను సార్. ఇటు నుంచి ఎవరు బయటికి రాలేదు సార్. 24 గంటల తర్వాత మళ్ళీ మనం ఇదే చోట్లో కలుసుకుందాం. మనం అందరం చూద్దాం అంటే సాక్షి పూర్వజన్మ ప్రయాణం ఎలా ఉంది అని. ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. ఈ ఆడిటోరియంలో ఉన్న తలుపులన్నీ మూయబడ్డాయి. ఇప్పుడు తిలోత్తమ, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇక మీరు కూడా, అర్థమైందా? సిఐడీలు ఇక్కడ కూడానా? ఇక్కడ కూడా. పూర్వి ఎక్కడ చెప్పండి. ఎవరు పూర్వి? ఎవరు పూర్వీనా? అదే ఆ అమ్మాయి సాక్షి. ఇప్పుడే ఇంకో ప్రపంచానికి పంపించావు కదా, అమ్మాయి ఎక్కడ? తను ఇంకొక ప్రపంచానికి వెళ్ళింది. అలాగా, సరే రా, నిన్ను వేరే ప్రపంచానికి నేను పంపిస్తా. ఇద్దరు నడవండి. నువ్వు రా. ఎక్కడికి వెళ్ళింది? నా కళ్ళ ముందే పూర్వి టెంట్ లోపలికి వెళ్ళింది. సార్ దయా, దయా, ఇటు చూడండి సార్. ఈ పైప్ ఈ క్యాబిన్లోకి వెళ్తుంది. దీని ద్వారానే గ్యాస్ లోపలికి వచ్చింది. గ్యాస్ ద్వారా పూర్వికి మైకం వచ్చేలా చేశారు, తర్వాత మాయం చేశారు. సార్ ఏంటి? సార్ ఈ స్టేజ్ కింద ఏదో దారి ఉన్నట్టుంది. కాస్త చూడండి. సచిన్, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే సార్. సార్ చెప్పు సచిన్. స్టేజ్ కింద ఉన్న దారి డ్రైనేజ్ పైపుకి దారి తీస్తాం సార్. డ్రైనేజా? చూడు ఎటువైపు వెళ్తుందో. అలాగే సార్. నార్త్ సార్. ఈ డ్రైనేజ్ పైపు నార్త్ వైపు వెళ్తాం సార్. సరే, ఒక పని చేయి. నువ్వు ముందు వెళ్తూ ఉండు, పైనుంచి మేము నీ వెనకాలే వస్తూ ఉంటాం. సార్. సచిన్. సార్ నేను మ్యాన్హోల్ 317 దగ్గరికి వచ్చేసాను, కానీ ఇక్కడేం కనిపించట్లేదు సార్. మాన్యువల్ నెంబర్ 317. ఒక్క నిమిషం. సచిన్, మేము 317 మాన్యువల్ మీదే ఉన్నాం. ఇలా చూడు, కాస్త ముందుకు వెళ్ళి చూడు. మేము నీతోనే ఉన్నాం. అలాగే సార్. ఇది పూర్వి మొబైల్. పూర్వి, పూర్వి. సార్. సచిన్, మ్యాన్హోల్ 321 దగ్గర పూర్వి మొబైల్ దొరికింది సార్. 321. ఒక్క నిమిషం. 321 మాన్యువల్ దొరికేసింది. అయితే నువ్వు పైకి రా, బయటకు వచ్చాయి. సార్ ఇది పూర్వి మొబైల్ సార్.
పూర్వీ ఫోన్ ఇక్కడ దొరికింది. దీనికి ఒకే ఒక అర్థమే సచిన్. పూర్వీని ఇక్కడి నుంచే తీసుకెళ్లారు. ఇక్కడి నుంచి. సార్, మీకు నా భర్త ఆకాష్ గురించి ఏమైనా తెలిసిందా? నటాషా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సార్, ఎలా చెప్పమంటారు? నేను ఎలా చెప్పగలను? నా ఆకాష్ గురించి నేను ప్రతి క్షణం తెలుసుకుంటున్నాను. హలో, చెప్పండి. అలాగా? మీరందరూ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి. ఎందుకు అందరు ఇక్కడ నిలబడి ఉన్నారు? డెడ్ బాడీనా? ఏసీపీ సార్, ఇది ఎవరు డెడ్ బాడీ? మీరెందుకే మాట్లాడటం లేదు? ఒకవేళ నా భర్త ఆకాష్ ఆయనది కాదు కదా ఏసీపీ సార్? ఇలా చూడమ్మా నటాషా, ఇంతవరకు ఈ బాడీ ఎవరిదో మాకు తెలీదు. అందుకే ఈ డెడ్ బాడీని నీకు చూపిద్దాం అనుకుంటున్నాం. పద, కమ్. బాస్, చాలా విచిత్రమైన పద్ధతిలో హత్య చేశారు. నాకు సంబంధించినంత వరకు ఇదంతా ఒక ఇన్వెస్ట్మెంటే, డబ్బు సంపాదించడానికి దారి. నేను ప్రజల దగ్గర 10 లక్షలు తీసుకుంటాను. అందులో 3-4 లక్షలు పూర్వజన్మ సెటప్కే సరిపోతుంది. అంటే అది ఏంటంటే, ఎలాగైతే సీరియల్ వాళ్ళు, సినిమా వాళ్ళు డూప్లికేట్ సెటప్ చేస్తారో, డూప్లికేట్ ఆర్టిస్ట్ని హైర్ చేస్తారో, నేను అలాగే చేస్తాను. అది ఎవరినైతే పూర్వజన్మకి పంపిస్తానో అది వాళ్ళందరూ నిజమని నమ్ముతారు. అసలు సిగ్గుందా నీకు? జాలి దయ లేకుండా ప్రజల ప్రాణాలతో ఇలా ఆడుకున్నావు. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులుంటాయో అలాంటి వాళ్ళే నా దగ్గరికి వస్తారు. పూర్వజన్మకి వెళ్ళిన తర్వాతే వాళ్ళు ధ్యానం చేస్తారు, పూజలు చేస్తారు. ఇంకా కొంతమంది సైకాలజీగా ఫీల్ అవుతారు. ఎలా అంటే వాళ్ళ జీవితం ముందు కన్నా ఇప్పుడు బాగుంది అని. కానీ ఆ వ్యాపారానికి లీడ్ అబద్ధంలోనే కదా ఉంచావు. ఆ వ్యాపారం సరైంది కానే కాదు. అర్థమైందా? చెప్పు, దేనికోసం ఆకాశని చంపావు? సార్, నేను ఆకాష్ని చంపలేదు. లేదు, నువ్వే ఆకాశని చంపావు. లేదు సార్, లేదు సార్, నేను చంపలేదు. దయచేసి నన్ను నమ్మండి, నేను అతన్ని చంపలేదు. నేను అలాంటి పనులన్నీ చేయను. ఇదే మొదటిసారిగా జరిగింది. ఇలాగే మనిషిని పూర్వజన్మకి పంపించి ఇలా చనిపోవడం ఇది మొదటిసారి. ఇందులో ఇరికించడానికి ఎవరో చేస్తున్నారు సార్. సార్, కావాలని ఈవిడ్ని ఎవరో ఇరికించాలనుకుంటున్నారంటే పూర్వీ కూడా ఇరుక్కుపోయింది కదా సార్. ఇప్పుడు పూర్వీ ఎక్కడుంది? ఎక్కడుంది పూర్వీ? పూర్వీ, 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 అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? పూర్వీ, వాళ్ళందరూ ఇక్కడే కదా ఉండాలి. మీరందరూ ఎక్కడున్నారు? బయటికి రండి. అన్ని వస్తువులు విరిగిపోయి ఉంటుంది సార్. ఇదంతా మా స్క్రిప్ట్లో ఒక భాగం. కానీ ఇంతకు ముందు ఇలా ఎప్పుడూ జరగలేదు. నాతో ఏమీ చెప్పకుండా ఇలా అంతా వెళ్ళరు. కానీ ఎలా వెళ్ళారో తెలియలేదే. ఏ చోట్లను వదలకుండా వెతకండి. పూర్వీ, 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 సార్, మై గాడ్.
ఎవరిది? నేనే లాంచి ఈ నాటకంలో పూర్వి చెల్లెల పాత్ర పోషించింది. ఖచ్చితంగా మీ యాక్టర్స్లో ఎవరో ఒకరు ఉన్నారు ఈ ద్రోగాన్ని చేసి ఈ లాంచ్ని చంపేసి మిగతా వాళ్ళని తీసుకెళ్లారు. లేదు లేదు, వాళ్ళందరూ నమ్మకమైన వాళ్లే. అందుకనే ఎన్ని రోజులుగా ఎవరికి తెలియకుండా ఇలాగా చేస్తున్నాను. ఈ డ్రామాలో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారో వాళ్ళ అందరి ఫోన్ నంబర్స్ నాకు కావాలి. ఇప్పుడెలా ఉంది సిఐడి ఇన్స్పెక్టర్ పూర్వి? మీ పూర్వ జన్మ నుంచి తిరిగి వచ్చి నువ్వు అతనే కదా తిలోత్తమ షోకి వచ్చిన వాడివి? అర్రో బాబోయ్, భలే కనిపెట్టేశావే నువ్వు. అసలు అదరగొట్టేశావు కదా. అదలా చూసిన వెంటనే కనిపెట్టేశావు. ఆ తిలోత్తమనే నన్ను కనిపెట్టలేకపోయింది. అద్భుతం పూర్వి. తిలోత్తమానా? తను నీకు ముందే తెలుసా? అవును, అది చాలా పెద్ద కథ. షార్ట్గా చెప్తే స్వారస్యంగా ఉండదు. ఓ పని చేద్దాం, మనం ఒక ఆటలాగా ఆడదాం దీన్ని. ఎలాంటి ఆటలు? ఒక సిఐడి ఇన్స్పెక్టర్ మరణంతో ఆట. ఎస్ సార్. ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పాను కదా, ఆడుకోబోతున్నాను. ఇంకా ఈ యాపిల్ కింద పడకూడదు, అర్థమైందా? నాకు తిలోత్తమకు ఉన్న పరిచయం చాలా పాతది. 5 సంవత్సరాల పాతది. 5 సంవత్సరాల్లో చాలా విషయాలు మారిండొచ్చు. మారచ్చు కదా. 5 సంవత్సరాలంటే 60 నెలలైంది. 5 సంవత్సరాల్లో రాజా రంగును కూడా మార్చేయచ్చు. నాకు అర్థమవుతుంది నా కథ వింటానికి నువ్వు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నావని. తిలోత్తమ నా కోసం ఏం చేసిందని తెలుసుకోవాలా? తను సృష్టించిందే ఆకాష్, నాన్సీ ఇంకా నీలాంటి అమ్మాయిలు ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. ఒక కాలంలో నేను తిలోత్తమలాగా ప్రజల్ని ఏమరుస్తూ ఉండేవాణ్ణి. వాళ్ళకి ఇంట్రెస్ట్ని సృష్టించేవాణ్ణి. నేను వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులతో, వాళ్ళ ముందు జీవించిన వాళ్ళతో కలుపుతానని చెప్పేవాణ్ణి. చనిపోయిన వాళ్ళతో కలుపుతానన్నాను. నువ్వేం చేస్తావంటే ఈ గ్లాస్లో ఉన్న నీళ్ళల్లో నీ కాన్సంట్రేషన్ని పెట్టు. అప్పుడే నీలో ఒక శక్తి వస్తుంది. చనిపోయిన నీ మొగుణ్ణి నువ్వు చూడగలవు. కాన్సంట్రేట్ చేయి. బాగా కాన్సంట్రేట్ చేయి, ఇంకా బాగా. అర్చుడు, మీ ఆయన వస్తున్నాడు చూడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? తను నా గుట్టు రట్టు చేసింది, అది కూడా అందరి ముందు. ఎవరితను? ఇతను నా భర్త కాదు. ఎవరు? నువ్వేమంటున్నావు? ఇతను ఒక ఫ్రాడ్. కొట్టండి, అందరూ కొట్టండి. ప్రజలు నన్ను చూసి నవ్వారు. నా మీద గుడ్లు టమాటాలు కొట్టారు. చెప్పులు విసిరేశారు. చేతికి ఏది దొరికితే అది విసిరేసి నన్ను కొట్టారు. ఇలా చూడు, నీకేం జరిగిందో దానికి నేను చాలా బాధపడుతున్నాను. కానీ నువ్వు ప్రతీకారం తీర్చుకున్నావు కదా, ఇంకా ప్రజలు చంపడం వల్ల నీకేమొస్తుంది? తిలోత్తమ మీద నేను పగ తీర్చిన వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. అలాగే నేను తన్ని ఊరికే వదిలిపెట్టను. ఏమనుకున్నావు? నా గురి తప్పుతుందనా? లేదు, ఇది ఒక ఆట మాత్రమే. జస్ట్ ఫర్ టైం పాస్. గెట్ రెడీ బేబీ. ఇక నీకు ఇచ్చిన టైం అయిపోయింది.
నా కథ కూడా ముగించబోతున్నాను. పూర్వజన్మ ఆట ముగిసింది. ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సింది భవిష్యత్తుకి. సార్, నేను చేసిందంతా తిలోత్తమ మీద పగ తీర్చుకోవడానికే సార్ చేశాను. నేను చెప్పేది నిజం సార్. ఇంకా నా పాత పగని తీర్చుకోవడానికి మాత్రమే చేశాను సార్. తిలోత్తమని ఇరికించడానికి ఇద్దరిని చంపేశావు. చివరికి సిఐడి ఆఫీసర్ని చంపాలనుకున్నా. ఆకాష్ని కంపల్సరీ చంపాను సార్. కానీ సార్, లాంచీ అనవసరంగా చనిపోయింది సార్. ఎందుకంటే మా వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు తను సిఐడికి ఫోన్ చేయడానికి ట్రై చేసింది సార్. కానీ సార్, మీకెలా తెలిసింది సార్ నేను ఇక్కడ ఉన్నానని చెప్పి? ఇందిరా మేడం ద్వారా. ఇంకా మీరెవరు? మీ అమ్మ కూడా నీకు తెలియటం లేదమ్మా? ఇంద్రా, నువ్వు నన్ను మోసం చేశావు. నేను తిలోత్తమాని మోసం చేశాను. అంతేకాదు, సిఐడీస్ దగ్గర నిజం దాయాలంటే చాలా కష్టమైన పని. ఇన్ని తప్పులు చేసిన తర్వాత కూడా తప్పించుకోవాలనుకోవడం మూర్ఖత్వం. నీకు శిక్ష పడ్డం ఖాయం.